నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన నగేష్ రామానుజదాసు ఆయన సతీమణి ఇద్దరు కూడా పుట్టుకతోనే కంటి చూపును కోల్పోయారు. అయినప్పటికీ సీతారాముల వారి మీద భక్తితో బ్రెయిలీ లిపి ద్వారా స్వామివారి ఆలయంలో సుదర్శన శతకాన్ని చదువుతున్నారు. చిన్నజీఆర్ స్వామి అందుల కోసం బ్రెయిలీ లిపి స్కూల్ కళాశాలను పెట్టారని వారు తెలిపారు. నా పేరు నగేష్ రామానుజదాస్ అండి. నేను 1983లో బ్రెయిల్ లిపి నేర్చుకున్నా అండి. ఆ తర్వాత 1992లో 10th క్లాస్ అయిపోయిందండి. ఈ బ్రెయిలీ లిపిలోనే అయిపోయింది నాకు. తర్వాత 94-95 ఇంటర్ డిగ్రీ చేశాము. 2004లో చిన్నజీవ స్వామి అనుగ్రహంతో మేము 2002 డిఎస్సిలో సెలెక్ట్ అయినామండి. నేను సోషల్ టీచర్ అండి. గవర్నమెంట్ స్కూల్ జగద్గిరి నగర్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ అండి. నేను చిన్నజీవ స్వామి దగ్గర 1996లో ఉపదేశం తీసుకున్నామండి. ఆ తర్వాత మేము స్వామివారి అనుగ్రహంతో మా యొక్క సంస్థల దృష్టి వారు మాకు సుదర్శన శతకం అనే బ్రెయిల్ పుస్తకాన్ని ప్రింట్ చేశారండి. మీకు ఫోటో తీయొచ్చు మీరు. అయితే ఇది మా సమస్య వల్ల మా కోసం వారు ఒక బ్లైండ్ కాలేజీ పెట్టారు, బ్లైండ్ స్కూల్ కూడా పెట్టారు. ఆ బ్లైండ్ స్కూల్తో పాటు ఆ బ్లైండ్ కాలేజీలో స్వామివారి మా ఎగ్జామ్ మేము రాసుకుంటట్టుగా ఒక్కొక్కరికి ఒక ల్యాప్టాప్ అనేది ఇచ్చారు మాకు స్వామివారి ఫ్రీగానే. మా బ్లైండ్ వాళ్ళందరికీ కూడా ఒక 180 మంది ఇంటర్ డిగ్రీ శంషాబాద్లో చదువుతారు నేత్ర కళాశాల. అట్లా వారి అనుగ్రహంతో మేము ఈ సుదర్శన శతకం నేర్చుకున్నాము బ్రెయిలీలో. ఆ తర్వాత సంక్షేప రామాయణం కూడా చదువుతున్నామండి. మేము శ్రీమద్ భగవద్గీత కూడా ఒక 13 అధ్యాయాలు కూడా నేర్చుకోవడం జరిగిందండి దాసుడు. ఇదండి నాకు తెలుసు.